హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మరొక కరెంట్ అఫైర్స్ టాపిక్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చేటువంటి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. అదే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024కు సంబంధించినటువంటి పూర్తి విన్నర్స్ లిస్ట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సంబంధించినటువంటి ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అనేటువంటిది మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తర్వాత మిగతా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ అనేటువంటిది మీకు ఒక బాక్స్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంటో అవి మీకు క్లియర్గా మీకు పొందుపరుస్తాను అనమాట. మీకు ఆ రకంగా సాగ్రిగేట్ చేయడం ద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి చదవాలనేటువంటిది మీకు ఈజీ అయిపోతుంది. మిగతా వాటిని మీరు జస్ట్ రిమెంబర్ చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. అది కూడా మీకు ట్రిక్స్తో తెలపడం జరుగుతుంది. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సంబంధించినటువంటి ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను. తద్వారా మీరు చూసుకున్నట్లయితే కనుక కొన్నిసార్లు ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనకు క్వశ్చన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీకు పొందుపరుస్తాను. దాని తర్వాత డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇస్తానండి. అవార్డు దేనికి అంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది దేనికి కానీ ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక చలనచిత్రం, అదే రకంగా టెలివిజన్లో ఎక్సలెన్సీ గురించి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది చలనచిత్రం, అదే రకంగా టెలివిజన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మనకి క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది అనమాట అండి. నెక్స్ట్, ఏ దేశం ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని బహుకరిస్తుంది, ఏ దేశం ఇస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటిది ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని సమర్పించేటువంటి వారు అంటే దేశం అనేటువంటిది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇస్తుంది, కానీ దేశం తరపున ఏ సంస్థ ఇస్తుందని మనం చూసుకున్నట్లయితే హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ అనేటువంటి వారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటిది వీరు ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అనేటువంటిది ఏ ఇయర్ నుంచి చేయడం మొదలు పెట్టారని మనం చూసుకున్నట్లయితే 1944 నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 81వ ఎడిషన్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024కు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఇందులో మీరు మార్క్ అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024లో 8 విభాగాలలో నామినేట్ అయ్యి 5 అవార్డులు గెలుచుకున్నటువంటి మూవీ వచ్చేసి ఓపెన్ హైమర్ అనమాట అండి. ఓపెన్ హైమర్ ఈ మూవీ గుర్తుపెట్టుకోండి. బెస్ట్ యాక్టర్ కూడా ఇందులోంచి మనకు రావడం జరిగింది, బెస్ట్ డైరెక్టర్ కూడా ఇందులోంచి రావడం జరిగింది అనమాట. ఇట్లా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అన్ని ఈ ఓపెన్ హైమర్ మూవీకి రావడం జరిగింది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 8 విభాగాల్లో నామినేట్ అయ్యి 5 అవార్డులు గెలుచుకున్నటువంటి మూవీ ఓపెన్ హైమర్ అనమాట అండి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. బెస్ట్ మూవీ డ్రామా కేటగిరీలో గెలవడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కేటగిరీలో ఓపెన్ హైమర్ గెలవడం జరిగింది. అదే రకంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లూడ్విగ్ గోరన్సన్కి రావడం జరిగింది అనమాట అండి. ఓపెన్ హైమర్కి ఇచ్చినటువంటి ఒరిజినల్ స్కోర్కి కానీ. అదే రకంగా బెస్ట్ యాక్టర్ సిలియన్ మర్ఫీకి రావడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ రాబర్ట్ డౌనీకి కూడా రావడం జరిగింది అనమాట. బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, అదే రకంగా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, ఒరిజినల్ స్కోర్ అనేటువంటి ఈ 5 ఇంపార్టెంట్ ఉన్నటువంటి 5 భాగాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఓపెన్ హైమర్కి అవార్డ్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ఇందులోంచి మనకు క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఎన్ని విభాగాల్లో నామినేట్ అయిందంటే 8 విభాగాలు, గెలుచుకున్నది 5 విభాగాలు. ఉత్తమ చిత్ర విభాగం, ఉత్తమ డైరెక్టర్ విభాగం, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. ఇది అది వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి పేర్లు అనమాట అండి. సో ఈ రకంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ నటి విభాగంలో మోషన్ పిక్చర్ డ్రామాలో గెలుచుకుంది ఎవరని చూసుకున్నట్లయితే కనుక లిల్లీ గ్లాడ్స్టన్కి రావడం జరిగింది అనమాట అండి. ఈమె చేసినటువంటి ఏ మూవీకి ఇది వచ్చిందంటే కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అనేటువంటి మూవీకి గాను లిల్లీ గ్లాడ్స్టన్కి ఉత్తమ నటి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనేటువంటి బార్బీ మూవీకి గాను ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందండి. వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనేటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ చిత్రం మ్యూజికల్ ఆర్ కామెడీ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక పూర్ థింగ్స్ అనేటువంటి చిత్రానికి మ్యూజికల్ కామెడీ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందండి. డ్రామాలో చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ హైమర్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ చిత్రం యానిమేటెడ్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ద బాయ్ అండ్ ద హీరోయిన్ అనేటువంటి దాని మూవీకి రావడం జరిగింది అనమాట అండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ యానిమేటెడ్ చిత్రం, ఇవేవైతే ఇప్పుడు మీకు తెలిపానో ఇవి మనకి
ఉత్తమ చిత్రం మ్యూజికల్ కామెడీ, అదే రకంగా ఉత్తమ చిత్రం యానిమేటెడ్. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇప్పుడు మనం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ మిగతా కేటగిరీ చూద్దాము. వీటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటువంటిది చాలా తక్కువగా వస్తాయి. సో దాన్ని అందుకనే మీకు ఇట్లా చిన్న బాక్స్లో మీకు కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. ఇది మీరు చూసుకోండి, జస్ట్ రిమెంబర్ చేసుకోండి, అంతేగాని కంపల్సరీగా చదవాలని లేదు. కొన్నిసార్లు ఇందులో నుంచి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిలో మీకు పొందుపరచడం జరిగింది. ఉత్తమ బెస్ట్ యాక్టర్స్ మ్యూజికల్ ఆర్ కామెడీ చూసుకున్నట్లయితే ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్కి రావడం జరిగిందండి. బెస్ట్ యాక్టర్ మ్యూజికల్ ఆర్ కామెడీలు చూసుకున్నట్లయితే పాల్ గియామటి ద హోల్డ్ ఓవర్స్కి రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ చూసుకున్నట్లయితే డవైన్ జో రాండాల్ఫ్ ద హోల్డ్ ఓవర్స్కి రావడం జరిగింది అనమాట అండి. అదే రకంగా బెస్ట్ స్క్రీన్ ప్లే చూసుకున్నట్లయితే కనుక జస్టిన్ ట్రైట్, అదే రకంగా ఆర్థర్ హరారాయ్కి రావడం జరిగిందనమాట అండి. వీరు చేసినటువంటి అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ అనేటువంటి దానికి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది వీరికి రావడం జరిగిందనమాట అండి. బెస్ట్ టెలివిజన్ సిరీస్ డ్రామా చూసుకున్నట్లయితే సక్సెషన్కి రావడం జరిగింది. బెస్ట్ టీవీ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీ చూసుకున్నట్లయితే ద బేర్కి రావడం జరిగింది. బెస్ట్ లిమిటెడ్ సిరీస్ చూసుకున్నట్లయితే కనుక బీఫ్కి రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్స్ ఇన్ టీవీ సిరీస్ డ్రామా చూసుకున్నట్లయితే సారా స్నూక్ ద సక్సెషన్కి రావడం జరిగిందనమాట అండి. బెస్ట్ టీవీ సిరీస్ డ్రామా చూసుకున్నట్లయితే కిరణ్ కల్కిన్ సక్సెషన్. ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే టీవీ సిరీస్ డ్రామా చూసుకున్నట్లయితే కనుక, అదే రకంగా టీవీ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీ, అదే రకంగా టీవీ సిరీస్ యాంథాలజీ సిరీస్ ఆర్ టెలివిజన్ మూవీ అనేటువంటి దానికి చూసుకున్నట్లయితే ఒక్కటే దానికి ఈ సక్సెషన్ అనే దాంట్లోనే బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ రావడం జరిగింది. అదే రకంగా ఇది ద బేర్ అనేటువంటి ఈ దానికి చూసుకున్నట్లయితే కనుక ఈ టీవీ సిరీస్ చూసుకున్నట్లయితే కనుక మ్యూజికల్ ఆర్ కామెడీకి బెస్ట్ యాక్టర్, అదే రకంగా బెస్ట్ యాక్టర్ సిరీస్ రావడం జరిగింది. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిమిటెడ్ సిరీస్లో కూడా సేమ్ బీఫ్ అనేటువంటి దానికి బెస్ట్ యాక్టర్, అదే రకంగా బెస్ట్ యాక్టర్స్ కూడా రావడం జరిగింది అనమాట. బెస్ట్ యాక్టర్స్ ఇన్ టీవీ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీలో సో ఎడిబెరీ. బెస్ట్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీలో జెర్మీ అలాన్ వైట్. అదే రకంగా బెస్ట్ యాక్టర్స్ ఇన్ లిమిటెడ్ సిరీస్లో చూసుకున్నట్లయితే అలీ వాంగ్ బీఎఫ్కి కానీ రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, ఇప్పుడు బెస్ట్ యాక్టర్ కూడా లిమిటెడ్ సిరీస్ ఆర్ మోషన్ పిక్చర్ మేడ్ ఫర్ టీవీలు చూసుకున్నట్లయితే బీఎఫ్కి గాను స్టీవ్ యూన్కి రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఎలిజబెత్ డెబిక్యూ దట్ క్రౌన్కి రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఇది యాక్టర్ అండి, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ చూసుకున్నట్లయితే కనుక సక్సెషన్కి రావడం జరిగింది. మాథ్యూ మెక్ఫైడైన్కి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టాండప్ కామెడీ ఆన్ టీవీ సిరీస్లో చూసుకున్నట్లయితే కనుక రికీ గెర్వాయిస్కి రావడం జరిగింది అనమాట అండి. ఈయన చేసినటువంటి ఈ షో స్టాండప్ కామెడీ షో అయినటువంటి రికీ గెర్వాయిస్ ఆర్మాగడాన్ అనేటువంటి ఈ సిరీస్కి గాను బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టాండప్ కామెడీ ఆన్ టీవీ అనేటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 సంబంధించినటువంటి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, అదే రకంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్, మా స్ట్రాటజీ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ అనేటువంటిది పాపప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.